యేసయ్యా నీలోనే హర్షించేదను, ఆనందించేదను. భయము చేత రాత్రిపూటలు కావలించితివి. అప్పుడు యూదా వారు బరువులు పోయి వారి బరువు తగ్గిపోయారు. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనుకున్నట్టును చూడకున్నట్టును మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచడం. మా శత్రువుల యొక్క నివాసుల యొక్క యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మాకు సహాయములకు రావాలని మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుక ఉన్న దిగువ స్థలంలో ఉన్న పైన స్థలంలో జనులను వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి రెడ్లతోనూ నిలిపింది. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, భయపడలేదు వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకొని మా దేవుడు మమ్మల్ని కాపాడగల శక్తిమంతుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరు వాళ్ళకి రాజ్యం లేదు, సైన్యం లేదు, ప్రేమ పెట్టారా? సైన్యం లేదు. అందరూ పాపము నిందలతో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, అనేక మంది శ్రమల్లో ఉన్నారు. వారందరినీ ధైర్యపరిచాడు. ఎలా ఆయన ధైర్యపరచగలిగాడు అనగా ఉపవాసం అనేటువంటి పునాదిని వేసి కార్యాన్ని స్టార్ట్ చేశాడు. కాబట్టి ఆయన ఆటంకపరచబడినప్పటికీ కూడా ఆయన దేవుని మీద అధికారం కలిగి, దేవుని శక్తి ద్వారా ఇతరుల మీద అధికారం కలిగి ఆయన కార్యాలు చేస్తున్నాడు అంటున్నటువంటి మాట చూడండి. 14వ వచనంలో అంతట నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసం మీ కుంటున్నట్లు యుద్ధము చేయడని అంటే దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరిని బట్టి ధైర్యం అంటారు? ఎవరిని బట్టి ధైర్యం? మనకి సర్వోన్నతమైనటువంటి దేవుడిని బట్టి మనకి ధైర్యం రావాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రేమటువంటి దేవుడు, ఆ సమయంలో అయితే శారీరకమైనటువంటి యుద్ధము కానీ నూతన నిబంధన గ్రంథంగా వచ్చేటువంటి మనందరికీ కూడా ఉన్నటువంటి యుద్ధం ఆత్మీయమైనటువంటి యుద్ధం అని జ్ఞాపకం చేసుకుంటే సహోదరి సహోదరుడా, అందుగురించి యేసు ప్రభు వారి దగ్గర అంటున్నారు, అయ్యా మేము ఆ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోతుంది అనగా యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఉపవాసం ద్వారానే అనగా ప్రార్థన ద్వారానే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టుకు మీకు శక్తి వస్తుందని దేవుడు బైబిల్ గ్రంథంలో సెలవించాడు. దేవుడారా, ఉపవాసానికి అంత శక్తి ఉంది. యుద్ధంలో ఉన్నటువంటి సాతాను వెళ్ళగొట్టాలన్నా, మనలో ఉన్న సాతాను క్రియలను సాతాను తలంపులు వెళ్ళగొట్టాలన్నా ఏం వేయాలి? మనం ఉపవాసము అనేటువంటి పునాదిని వేసినట్లయితే మనల్ని మనం నలగొట్టుకొని మనము తగ్గించుకొని దేవుడిని హెచ్చించి ప్రార్థన చేసి మన పాపములు, ఇతరుల పాపములు, పితరుల పాపములు ఒప్పుకొని ఆయన మనం ప్రసన్నత చేసుకున్నట్లయితే శత్రువుల నుంచి మనకి విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. దేవుడులారా, నెహెమ్యా గారు ఉపవాసం ఉన్నారు. మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి క్రియ దేవుని క్రియ చేసిన తర్వాత అతను చేసినటువంటిది శత్రువుల బాధ నుంచి వారందరినీ కూడా ఏం చేశాడు? విడిపించాడు. ప్రియమైనటువంటి ఎవరు దగ్గరికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ మందిరాన్ని, ఆ గోడను కట్టేటప్పుడు ఒక చేతితో తాపి ఉంది, ఇంకొక చేతితో ఆయుధం ఉంది, ఒక చేతితో చీపురు ఉంది, ఇంకో చేతితో ఆయుధం ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరు కూడా వెనకడుగు వేయలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళ మందిరాన్ని ఎందుకు కట్టుకుంటారనగా మందిరంలో దేవుని ఆజ్ఞలు ఉంటాయి, మందిరంలో దేవుని వాక్యం ఉంటుంది. మందిరం చక్కగా ఉంటే మన జీవితాలు బాగుంటాయి. మందిరం బాగుంటే మనం మంచి వాక్యాన్ని మనం వినగలం. మనకి ఆత్మీయ బలం, మనకి అక్కడి నుంచి జ్ఞానాన్ని మనం పొందుకోగలమని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి యెరూషలేమును కట్టించారు. శత్రువులతోటే మొట్టమొదటిగా యుద్ధం చేసి వారు గెలిచారు. ఇక్కడ బయట పని అయిపోయింది. ప్రేమ దేవుడలా ఉపవాసం ఉన్నాడు, యెరూషలేమును కట్టాడు. ఉపవాసం ఉన్నాడు, శత్రువులు జయించాడు. మూడవదిగా ఏం చేశాడు చూద్దాం. ప్రేమ దేవుడలా మూడవదిగా ఆయన ఏం చేసినటువంటి పరిస్థితి నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ దేవుడలా తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను ఖచ్చితమైన ఫిర్యాదు చేసి ఏదనగా కొందరు మేము మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకులకు ధాన్యము
ధాన్యము మీ యొద్ద తీసుకొనుమని. మరికొందరు క్షేమమందున్నారు, మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టింది కనుక మీ యొద్ద ధాన్యము తీసుకొనుమని. మరికొందరు రాజు గారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీద మా ద్రాక్ష తోటల మీద మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలు పోలిన వారు కాదా? మా కుమారులను మా కుమార్తెలను దాసులకు అప్పగించవలసి వచ్చాను. ఇప్పటికీ మా కుమార్తెలు కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలో అన్ని జనంలో ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలదని చెప్పగా వారి ఫిర్యాదులు ఈ మాట నేను విన్నప్పుడు మేము కోపపడి తిని. చూడండి దేవుడారా, ఇక్కడ ఏం జరిగిందంటే మూడవదిగా మొట్టమొదటిగా చూడండి, జ్ఞాపకం చేసుకోండి సహోదరుడా, ఉపవాసంతో పునాది వేశాడు, యెరూషలేమును కట్టాడు. ఉపవాసంతో పునాది వేశాడు, బయట శత్రువులతో యుద్ధం చేసి జయించాడు. మూడవదిగా ఆయన ఏం చేశాడంటే, మనలో మనకి ఏముంటాయంట, సంఘానికి వస్తూనే ఉంటారు సహోదరుడా. బయట శత్రువులతో మనం పోరాడగలం, ఎందుకంటే డైరెక్ట్ కట్టుబట్టుకొని వస్తారు. కానీ లోపల శత్రువులు మనం పోరాడలేము, తట్టుకోలేము. మన పక్కనే కూర్చుంటారు వాళ్ళు, మనతోనే ఉంటారు, మన రక్త సంబంధికులే, మన సంఘంలో ఉన్నటువంటి వారే, మనతో ప్రేమలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే లోపల ఏం చేస్తున్నారు, మన మీద ఏం చేస్తారమ్మా, మన మీద లేకపోయి అయ్యగారికి చెప్పొచ్చు, పక్క వాళ్ళకి చెప్పొచ్చు, బంధువులకు చెప్పొచ్చు, ఇతరులకు చెప్పొచ్చు, అనేక రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా మనలో అనేక మంది ఏం చేస్తారంటే వడ్డీలకు ఇచ్చేటువంటి వాళ్ళు. దయచేసి జ్ఞాపకం చేసుకుంటామా, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే బయట శత్రువుతో యుద్ధం చేశాడు, లోపలికి వచ్చాడు. ఇప్పుడు లోపలికి వచ్చి ఆ వంశస్థులు ఇశ్రాయేలు వంశస్థులు ఎంతమంది, ఎన్ని వంశాలు ఉన్నాయి? ఇశ్రాయేల్ వంశస్థులు ఎంతమంది? ఇశ్రాయేల్ ఎన్ని? 12 మంది, 12 వంశాలు. అవన్నీ కలిసి ఇశ్రాయేల్ అంటున్నారు. ఆ ఇశ్రాయేల్ అందరిలో కూడా కొంతమంది ఏం చేశారు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు తమ సహోదరులు ఉన్నటువంటి వారికి వడ్డీకి ఇచ్చారు. తమ సహోదరు పిల్లల్ని బానిసలుగా తెచ్చుకున్నారు. తమ సహోదరులు ఉన్నటువంటి ఆస్తిని లాక్కున్నారు. అవన్నీ విన్నప్పుడు నెహెమ్యా గారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారమ్మా? అక్కడ కోపం వచ్చేసిందంట అతనికి. అరే, ఇప్పటికైనా బుద్ధి లేదా మీకు? ఇప్పటికైనా మీరు ఇంకా మారు మనసు పొందలేదా? మీలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అన్నిలో కూడా ఆ విధంగా ఉండదే. సంఘంలో కూడా మీలో మీరు అన్ని తేడాలు ఎందుకున్నాయి? ఎందుకు మీరు డబ్బు అంటే ఇంత ఆశపడుతున్నారు? మీరు చేసుకోవాల్సిన సహాయం ఎక్కడ పోయింది? మీరు ఓదార్చుకోవాలా? మీరు పురిగెత్తుకోవాలా? ఇవన్నీ ఎక్కడ పోయాయని ఆయన కోపపడ్డాడు. తిరిగినటువంటి దేవుడు పెట్టాలా? యెరూషలేమును కట్టాడు, బయట శత్రువులు యుద్ధం చేశాడు. ఇప్పుడు అంతర్లీనంగా ఉన్నటువంటి ఏం చేస్తున్నాడు? అంతర్లీనంగా శత్రువులు ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేశాడు చూడండి. తిరిగినటువంటి దేవుడు చదువుదాం. 7వ వచనం చదవండి. 5వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం చూడండి. అంతటా నాలో నేను యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరులు ఎంతో వడ్డీ పంచుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును ఏం చేశాడంట? మహాసమాజం దేనికోసం? మహాసమాజాన్ని ఎందుకు సమకూర్చాడు? ప్రియమైన దేవుడు, అనేక మంది ఈరోజు గొడవ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. గొడవ వస్తే అయ్యగారికి కొడతారు. గొడవ వస్తే మనలో మనం పరిష్కరించుకుందాం, పెద్దల దగ్గరికి వెళ్దాం, దైవ సేవల దగ్గరికి వెళ్దాం, దేవుడి పరిశుద్ధ మందిరానికి పోతాం, పరిశుద్ధ గ్రంథాల దగ్గరికి పోతాం, దేవుడి ప్రపంచం లా దగ్గరికి పోతామని ఎవరు కూడా ఆలోచించలేదు. అనేక మంది పోలీస్ స్టేషన్లు ఈయన ఏం చేశాడంటే సమాజాన్ని ఏం చేశాడు? ఆయన సమకూర్చాడంట. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, మహాసమాజాన్ని సమకూర్చి ఆయన ఏం చేశాడు? అన్యులకు అమ్మబడిన మా సహోదరుల యూదులను మా శక్తి కొలది మేము విడిపించుటమే. మీరు మీ సహోదరులు అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఓడకుండేది. అలాగే 12వ వచనం చూడండి. 12వ వచనం. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొక్క ఏమీ కోరమనిది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది వడ్డీల్లో ఇక్కడ ఉన్నారో, ఎంతమంది అప్పుల బాధలో ఇక్కడ ఉన్నారో, సహోదరుడా, మీ వడ్డీలు మీ అప్పులు దేవుడు తీర్చాలనంటే మొట్టమొదటిగా మీరు ఒక పునాది వేయండి, ఉపవాసం వేసుకొని. దేవునికి స్తుతి కలుగును గాక. అయ్యా, ఈ వడ్డీల నుంచి, అయ్యా ఈ అప్పుల నుంచి నన్ను ఆయన లేవనెత్తు ప్రభువా, నన్ను విడుదల చేయి ప్రభువా అని నీవు కానీ ఆ ఉపవాస ప్రార్థన ప్రారంభించినట్లయితే దేవుడు ఇక్కడ ఏం చేశాడు? వాళ్ళ హృదయాన్ని ఏం చేశాడమ్మా? వారి యొక్క ఏమియు
పుచ్చుకొమ్మనంటే తీసుకో, మాకు అవసరం లేదన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అనేక మంది బయటికి చెప్పుకోలేరమ్మా, బయటికి బ్రహ్మాండంగా ఉంటారు, కానీ లోపల అనేకమైన అప్పులు ఉంటాయి, అనేకమైన బాధలు ఉంటాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ తొలగించాలంటే నువ్వు ఈ రోజే మంచి సమయం ఉపవాసం చేసి నీవు స్టార్ట్ చేయబడినటువంటి దేవుని పిల్లల ఉపవాసం చేసి ప్రార్థన స్టార్ట్ చేయి. ప్రభువా, నేను గొప్ప కార్యాలు చూడాలి తండ్రి, ఆశ్చర్య కార్యాలను చూడాలి ప్రభువా, గొప్ప విషయం నా కుటుంబంలో నేను చూడాలి నాయన, నా సంఘంలో నేను చూడాలి ప్రభువా, నా ఊర్లో నేను చూడాలి నాయన, నా లైఫ్ లో నేను చూడాలి ప్రభు, నా వీధిలో నేను అనుకున్నట్లయితే దేవుడు స్వస్థపరిచి, దేవుడు బలం ఇచ్చి, దేవుడు ఆ కార్యం నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా ఆయన తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎవరికి తెలియనటువంటి సమస్యలను కూడా నీ దేవునితో నువ్వు చెప్పుకో, ఆయన తీర్చగల సమర్థుడు. దేవునికి స్తుతి కలుగును గాక. చూసారు ఉపవాసానికి ఎంత శక్తి ఉందో, ఎక్కడ పునాది వేసాడు అర్థమవుతుందా? ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఉపవాసం చేసి పునాది వేసి అక్కడి నుంచి ఆయన కార్యాన్ని చేసుకుంటూ 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 వచ్చి గొప్ప విజయాన్ని ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. 8వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 8వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను చూడండి ప్రియ సహోదరి సహోదరుడా. 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు కట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రుడు యెజ్రాయేలు జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిన. దేవునికి స్తుతి కలుగును గాక. ఎప్పుడైతే ఏడుపుతోనే మీ పునాదిని ఉపవాసాన్ని ప్రారంభిస్తారో దేవుడు అంటున్నటువంటి మాట, మీరు ఇంకా ఏడవద్దు, దేవునికి స్తుతి కలుగును గాక, మీరు ఇంకా బాధపడవద్దు, దేవునికి మహిమ కలుగును గాక. సంతోషించండి, ఆనందించండి, మీ ముఖములో వెలుగుంటుంది, మీ ముఖములో సంతోషం ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషించండి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుడారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము, దేవుని యొక్క ఆజ్ఞ మనం విన్నప్పుడు మన హృదయంలో దుఃఖం కలగాలి, మన హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. ప్రభువా, నా బంధువుల పట్ల నేను ఎట్లా ఉన్నాను నాయన, నా సంఘం పట్ల నేను ఎలా ఉన్నాను ప్రభు అని మనల్ని మనం పరీక్షించుకొని దుఃఖించినట్లయితే అప్పుడు అటువంటి దుఃఖం కలిగినటువంటి వారికి దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ఇంకా ఏడవద్దు, దేవునికి స్తుతి కలుగును గాక. మీ సమస్యలను బట్టి మీరు ఏడవద్దు ప్రియ జనులారా, మీ సమస్యలన్నిటి నుంచి నేను విడుదల చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చూడండి సహోదరి సహోదరుడా, ఆయన సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, శ్రమల నుంచి తోడు మనల్ని నడిపించి విడుదల చేసేటువంటి గొప్ప దేవుడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, ఇవన్నీ మనం విజయాన్ని పొందుకోవాలంటే కారణం ఏంటంటే ప్రాముఖ్యమైనటువంటిది ఉపవాస ప్రార్థన. దేవునికి స్తుతి కలుగును గాక. అయ్యా, నేను ఉపవాసం ఉన్నాను ప్రభువా, నేను తగ్గించుకుంటున్నాను తండ్రి, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను నాయన, నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను చేసిన పాపం తిరిగి చెయ్యను నాయన, తిరిగి చెయ్యను ప్రభువా, ఒకవేళ తెలిసి తిరిగి ఏమైనా చేస్తే క్షమించు ప్రభువా, నా పితరుల పాపాలు క్షమించు నాయన. అయ్యా, నా సంతానం కోసం వారు పాపంలో పడిపోయేవారు ప్రభువా, వారిని కాపాడండి నాయన, వారి పాపాలు నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని మనం దాన్ని ప్రార్థన చేసినట్లయితే అద్భుత విజయాలు మన సంఘము చూడబోతున్న. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఇటువంటి ఉపవాసం మనము చేయాలనేటటువంటి సహోదరి సహోదరుడా, ఇటువంటి ఉపవాసం మనం చేసే దానికోసం మనం ఎప్పుడైతే సిద్ధపాటు చేసుకుంటామో, ఇతరులకు చెప్పేది మనం చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన గురించి చేసుకున్నాడు ప్రియమైన దేవుడు. నెహెమ్యా గారు, ఆయన కుటుంబం, ఆయన గృహం ఏమైనా పడిపోయిందని వెళ్ళాడు అక్కడికి లేదు, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎప్పుడైతే దేవుని ప్రజల శ్రమలో ప్రార్థన చేస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చూడండమ్మా. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. 19వ వచనం, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. నేను ఉపవాసం చేశాను, వారికి ₹1,00,000 లోన్ వచ్చింది. అమ్మా, మనం చెప్పే మాట, నేను ఉపవాసం చేశాను, అందులో దెయ్యం అనేది వెళ్ళిపోయింది.
మన మాటలు ఏదైనా ఉంటాయో. అయితే ఇన్ని కార్యాలు చేసినటువంటి నెహెమ్యా గారు ఏమంటారో తెలుసా? తను తాను తగ్గించుకొని ఏమంటారు చూడండి, దేవుడు నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు ప్రభువా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలా తగ్గించుకుంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ఉపవాసం ఏదైనా కార్యం జరిగితే మనకి అహంకారం, నేను ఉపవాసం ఉంటే ఇంకేముంది, తిరుగులేదు ఇంకా, అంతేనా? మనం అనుకుంటున్నాం ప్రియమైన సహోదరు జ్ఞాపకం చేసుకోండి, నేను ఆ కుటుంబం కోసం ఉపవాసం ఉన్నాను, ఈ రోజు ఆ కుటుంబం వర్ధిల్లుతుందండి. ఎవరమ్మా నువ్వు నేను ఉపవాసం అంటే వర్ధిల్లేది కాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క కృప ద్వారా అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్షణంలో కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయన అంటున్నాడు, అయ్యా ఈ మేలును బట్టి నన్ను ఏమంటాడు చూడండి ప్రియమైన, నన్ను దృష్టించు ప్రభువా, నన్ను చూడు నాయన. దేవునికి మహిమ కలుగును గాక. మనలో అటువంటి పరిస్థితి ఉంటుందా ప్రియమైన దేవుడు బిడ్డలారా? మనం నిజంగా అర్థం అనగలమా? మన ఉపవాసం ఏదైనా చిన్న కార్యం జరిగినా మన కళ్ళు ఎక్కడికి వస్తాయి? మనం ఇంకా అయ్యగారు కూడా ఉపవాసం చేయగలరు చాలా మంది. నేను ఉపవాసం చేస్తానంటారు. అహంకారం ప్రియమైన దేవుడు బిడ్డలారా ఎంత కూడా మనలో రాకూడదు, ప్రియ సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి. మనము ఆ విధంగా చేసినప్పుడు దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి మనల్ని దృష్టించమని దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు. అదే 13వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియ సహోదరుడా. 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. 13, 14వ వచనం చూసినట్లయితే దేవుడితో ఆయన చేస్తున్నటువంటి మనవి ఎలా ఉందో చూడండి ప్రియ సహోదరుడా. ఆధ్యాత్మికంగా గొప్ప మేలు జరుగుతున్నప్పుడు మన జీవితాల్లో అహంకారం వస్తూ ఉంటుంది. 14వ వచనం చూడండి, ఏమంటున్నాడు ఆయన, నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారములు జరుగుబాటుకును నేను చేసిన ఉపకారములను ఏంటంటమ్మా మరువకుండు ప్రభువా. అయ్యా మరవద్దు నాయన, యేసయ్యా మర్చిపోవద్దు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆయన. నా మందిరానికి నేను చాలా చేశాను కదా, బయట చెప్పట్లేదు ఈయన. జ్ఞాపకం చేసుకోండి సహోదరుడు, బయట చెప్పట్లేదు, దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా మందిరానికి నేను ఇంత చేశాను కదా ప్రభువా, నన్ను దృష్టించిన ఆయన, నన్ను కనికరించు ప్రభువా. చూడండి దేవుడు ఎంత తగ్గింపు స్థితిలో. యెరూషలేము కట్టడం అంటే ఏదో చిన్నది అనుకుంటున్నారా? యెరూషలేము గోడలు కట్టబడి చిన్న గోడలు అనుకుంటున్నారా? శత్రువులకి మనకి కనపడకుండా పెద్ద గోడలవి ప్రేమటువంటి దేవుడు పెట్టారు. ఎంతో పెద్ద గోడలవి అవన్నీ కట్టించాడు ఆయన. యెరూషలేము మందిరాన్ని నిలబెట్టాడు, గోడలు కట్టించాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, శత్రువులతో పోరాడాడు. ఇన్ని చేసినా కూడా ఆయన ఎలాంటి తగ్గింపు స్థితిలో చూసారా? ఎప్పుడు ఆ తగ్గింపు స్థితి వస్తుందనంటే మన శరీరాన్ని మనము నలగొట్టుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గురించి అంటున్నాడు, అయ్యా నేను ఇతరులకు బోధించి నేను చెడిపోతానేమో అని నా శరీరం నన్ను నేను నలగొట్టుకుంటున్నాను ప్రభువా, ఉపవాసం చేస్తున్నాను నాయన, ఇదిగో నీకోసం నేను శ్రమలు అనుభవిస్తున్నాను ప్రభువా, నేను నీకోసం ఉంటున్నాను ప్రభువా అని తన శరీరాన్ని తను కూడా నలగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యక్తి నెహెమ్యా గారు మాట, అయ్యా నన్ను ఉపకారం కోసం నాకు మరొకటి నాకు ఉపకారం చేయ ప్రభు అని మనుషులు అడుగుతున్నాడు ఆయన. చూడండి ప్రియమైన దేవుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నేను సంఘానికి ఎంత చేసిన ఉపకారం నాకు చేయండి, నేను మా ఊరికి ఎంత చేసిన ఉపకారం చేయండి అని అడగట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడు దేవుడిని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నేను మందిరానికి ఎంత చేశాను కదయ్యా, నాకు ఉపకారంతో నన్ను తృప్తిపరచు ప్రభువా అని దేవుడిని అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ తగ్గింపు స్థితి ఎప్పుడు నీలో వస్తుందనంటే ఉపవాసం నీవు చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యంలో సహవాసం చేస్తున్నప్పుడు ఈ తగ్గింపు స్థితి నీకు వస్తుంది సహోదరుడా. దాని తర్వాత ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 13వ అధ్యాయము 22వ వచనం చూడండి ప్రియమైనటువంటి సహోదరుడా. 13వ అధ్యాయము 22వ వచనాన్ని, అప్పుడు తమను తాము పవిత్రపరచుకోవాలనియు వేశ్యావృత్తి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్ములను కాచవలననియు లేవీయులను నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, చూడండి ఏమన్నాడు, నా దేవా
ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించు ప్రభువా. దేవునికి స్తుతి కలుగును గాక. చూడబడినటువంటి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన దేవుడితో, దేవుడి దగ్గర ఎలా మనలో మన హృదయంలో ఒకవేళ హెచ్చుకుంటొచ్చమ్మా. బయటికి ఎవరికి తెలియదు ఆ విషయం, కానీ మన హృదయంలో ఒక హెచ్చింపు ఉంటుంది. మందిరానికి నేను చేశాను, సంఘానికి నేను ఇది చేశాను అని మన హృదయంలో హెచ్చింపు ఉంటుంది. అటువంటి స్థితి మనకి కలగకూడదని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడు, నా సొంత మాటలు ఒక్కటి కూడా లేదు ప్రియ సహోదరి సహోదరుడా, కేవలం పరిశుద్ధ గ్రంథం నుంచి మాటలు మాత్రమే. చూడండి, అయ్యా నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించు ప్రభువా. అనేకులను రక్షించేటువంటి మందిరానికి నేను సహాయం చేశాను తండ్రి, నన్ను రక్షించు ప్రభువా. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే నువ్వు అనేకులు రక్షించేటువంటి మందిరానికి నువ్వు పునాదిగా ఉన్నట్లయితే, అండగా పిల్లలుగా ఉన్నట్లయితే నీ రక్షణ ఉంటుందని మర్చిపోవాలి. ప్రేమ సహోదరి సహోదరుడా, నీ రక్షణ కలకాలం ఉంటుందని అనుకోకు. మనం దాన్ని బట్టి ఏం చేయాలంటే, అయ్యా రక్షణలో నుంచి ఎప్పుడు కూడా తప్పిపోకుండా చూడండి. ప్రేమ దేవుడా, మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం ఎప్పుడు కూడా తప్పిపోకుండా, అహంకారం రాకుండా, గర్వం రాకుండా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా రక్షణని కంటిన్యూగా నేను కొనసాగించాలి నాయన, నా పరిశుద్ధ మార్గాన్ని నేను కొనసాగించాలి ప్రభువా అని తన్ను తాను తగ్గించుకొని ఆయన దేవుడిని హెచ్చిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యుద్ధాలు చేశాడు ఆయన, గోడలు నిలువబెట్టాడు, మందిరాలు కట్టాడు, కుటుంబాలు కట్టాడు. వాళ్ళలో ఉన్నటువంటి అనేక మంది వంశంలో 12 వంశాలు ఉన్నటువంటి వారందరూ ఉన్నటువంటి అనేక భేదాలన్నింటినీ తొలగించేశాడు, సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆయనలో ఎంత కూడా అహంకారం లేదు. నేను రాజు దగ్గర ఉంటాను, నేను పిఎం దగ్గర ఉంటాను, నేను సీఎం దగ్గర ఉంటాను, నేను ఎంపీ దగ్గర ఉంటాను అని అనుకోవట్లేదు ఆయన. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడే సమస్త కార్యాలు చేయటువంటి వాడు, అధికారుల మనసును కలిగించేటువంటి వాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కఠిన హృదయాన్ని కలిగించేటువంటి దేవుడు ఆయన. ఆ కృప నా మీద ఉంచి రక్షించు ప్రభువా అని బ్రతిమలాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 31వ వచనం చూడండి అదే అధ్యాయంలో. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించింది. నేను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నటువంటిది సంఘానికి ఏమి కావాలో సమస్తాన్ని తీసుకుని వచ్చినట్లుగా ఏం చేశాడు ఆయన? నియమించాడు. పోనీ ఏమైనా తెలియదా ఇశ్రాయేలుకి? అన్ని తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, అన్ని తెలుసు వాళ్ళకి. ప్రథమ ఫలాలు ఇవ్వాలని తెలుసు, కట్టెల అర్పణ ఇవ్వాలని తెలుసు, అర్పణ ఇవ్వాలని తెలుసు, దశభాగాలు ఇవ్వాలని తెలుసు, కృతజ్ఞతార్పణ ఇవ్వాలని తెలుసు. అన్ని కూడా వాళ్ళు ఏమైపోయారంటే మరిచిపోయి విడిచిపెట్టేసి, మందిరాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి జీవితం, అన్యులాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చక్కపరిచాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరినీ అంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడైతే శారీరక అనుసారమైనటువంటి మందిరము. కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత మందిరం అనగా ఏంటి? దయచేసి జ్ఞాపకం చేసుకోవాలా. మందిరము అనగా మన హృదయము. దేవునికి స్తుతి కలుగును గాక. మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన మనలో నివసించేటువంటి దేవుడు ఆయన. ఆ మందిరాన్ని కట్టుటకు నువ్వు ఇష్టపడుతున్నావా? ఉపవాసం ఉండి నీ మందిరాన్ని, హృదయమైనటువంటి మందిరంలో కొనుగొనాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నివసించినట్లయితే అనేకులకు నీలో నుంచి వెలుగు బయటకు వస్తుంది, అనేకులు నీలో నుంచి సాక్ష్యం బయటకు వస్తుంది, అనేకులకు నీ ద్వారా దేవుడి మాటలు, ఆదరణకరమైన మాటలు నీ ద్వారా ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మందిరాన్ని నువ్వు కట్టుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు మన మందిరాన్ని కట్టుకోవాలి. అలాగే మన హృదయమైనటువంటి మందిరాన్ని కూడా మనము కట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అనేక మంది ఉపవాసం ఉంటారు, కానీ ఇక ఉపవాసం రోజంతా మందిరంలో ఉన్నంత వరకు బాగుంటారు, బయటికి వెళ్ళగానే అదే మాటలు, అదే చెడ్డ మాటలు, అదే శాపపు మాటలు, అదే లోకపు మాటలు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆ విధంగా ఉండటానికి వేలు లేదు. ఆయన చెప్తున్నటువంటి మాట చూడగా చూడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన తీసుకున్నట్టుగా నియమించిందని నా దేవా. చూడు, అన్ని నియమించి, అన్ని చేసి, అన్ని కార్యాలు చేసి మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. నా దేవా, మేలుకై
నన్ను జ్ఞాపకం ఉంచుకోను. దేవునికి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి తగ్గించింది మనకు ఉంటుందా? మనం ఇన్ని కార్యాలు చేస్తే ఎలా ఉంటుంది మనలో అహంకారం? మొత్తం నేనే కింగులు, నేనే చేసే మొత్తం నేనే చేసింది. అసలు ఎవరు కూడా రాలేదండి సపోర్టు. వాళ్ళకి చెప్పిన వాళ్ళు విన్నారు కానీ ఎవరు రాలేదని చెప్తాం మనం. కానీ ప్రియ సహోదరుడా, నెహమ్యా గారు అన్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మేలుగై నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. బ్రతిమలాడుచున్నాడు దేవుడిని. చాలా మంది అనుకుంటారు, కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ మందిరానికి కావాల్సినంతా మేము ఇస్తాం మేము రామంటారు. వాళ్ళు ఎందుకు రారు? ఎక్కడ ఉంటారు? పనుల్లో బిజీ అమ్మ, వాళ్ళు మందిరానికి రారు. అరే నెలకు ఒక్కరోజు ఉపవాస ప్రార్థనకి నువ్వు ఇవ్వలేవా? నువ్వు ఎంత పెద్ద గవర్నమెంట్ ఆఫీసులోకి కావచ్చు, ఒక్కరోజు నీకు ఆర్డర్ అనేది ఇవ్వలేదు, శాంక్షన్ చేయలేగా చేస్తున్నారు. మీ సహోదరుడా, అందు గురించి దేవుడు ఏం చెప్పాడంటే, నీ ప్రెసెన్స్ అంటే నీ యొక్క ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యంలో మనం నివసించాలంటే, మనం డబ్బులు ఇచ్చేదానికన్నా వీటన్నిటికన్నా మంచిదే ఇవన్నీ గొప్ప కార్యాలు. వాటికన్నా మన ప్రెసెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదరుడా, ఎందుకనగా ఉద్యోగం ఇచ్చింది దేవుడిని జ్ఞాపకం చేసుకో, నిన్ను ఆశీర్వదించింది దేవుడిని జ్ఞాపకం చేసుకో, నిన్ను బిజీ చేసింది దేవుడిని జ్ఞాపకం చేసుకో, నిన్ను మంచి పనులకి నిర్మించింది దేవుడిని జ్ఞాపకం చేసుకో, నీకు ఆయుష్ ఇచ్చింది దేవుడిని జ్ఞాపకం చేసుకో. మనకి ఇవన్నీ వచ్చిన తర్వాత ఉపవాస ప్రార్థన లేదు, మందిరం లేదు. ఆ మధ్యాహ్నం దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బిజీ చేసినప్పుడు ఖాళీ చేయలేడమ్మా. ఖచ్చితంగా ఖాళీ చేస్తాడు ఆయన. ఒకరోజు ఖాళీ చేసేటువంటి రోజులు ఉంటాయి, జ్ఞాపకం చేసుకోండి. బిజీ ఉపవాస ప్రార్థన బిజీ సార్ అయ్యారు. నేను కాలు పంపించేస్తాను, ఏముందయ్యా? ఎవరు కావాలండి కాలు కట్టడం దేవుడు. ఎవరికి కావాలని అర్పణలో ఎవరికి కావాలి? ఎవరు రమ్మన్నారు నా సన్నిధిని కనపడడానికి మిమ్మల్ని? చూడండి ప్రియమైన దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రేమ కలిగినటువంటి దేవుడే ఆయన. ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా ఉంటామో ఆయన దయగల వారిపై దయచూపించేటువంటి దేవుడు. కఠినుడు పడుగు ఎప్పుడు కఠినంగా ఉండదు. కఠినుడు ఏం చేస్తాడు ఆయన? వికటము. కఠినుడు ఎవరా? వికటం చూపిస్తాడు. ప్రియ సహోదరులే జ్ఞాపకం చేసుకోండి దయచేసి. మందిరమునికి మనము కనీసం నెలకు ఒక్క ఉపవాస ప్రార్థనకి రాలేమా? ఒక్క ఉపవాస ప్రార్థనకి 30 రోజుల్లో ఒక్క ఉపవాస ప్రార్థనకి రాలేమా? ప్రియ సహోదరుడా, అన్ని ఉపవాస ప్రార్థనలకు రాకపోయినా ఒక్క ఉపవాస ప్రార్థనకి అయ్యా నేను వస్తాను ప్రభు అని ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటావో, ఎవరైతే పర్మిషన్ ఇవ్వకుండా అధికారి మనసును కలుగు చేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ అధికారి నీ పట్ల దయ చూపిస్తాడు. ఇంకా హల్లెలూయా. ఆ అధికారికి చెప్పాలి, అయ్యా నేను నీ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను, నీ కోసం కూడా, నీ కుటుంబం కోసం, నీ ఉద్యోగం కోసం నేను ఉపవాసం కూడా ప్రార్థన చేస్తానని అడిగినప్పుడు అబ్బిరా ఖచ్చితంగా పంపిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఖచ్చితంగా బ్రదర్ నా కోసం చేయండి బ్రదర్, ఈ ఒక్కరోజు మీకు నువ్వు సాక్షి చేస్తున్నాడు పోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనలో అసలు చేయాలనే ఉద్దేశం ఉంటే కదా, మనలో మనం దేవునికి సమర్పించుకోవాలనే ఉద్దేశము, ఆ గట్టి నిర్ణయం మనలో ఉంటే కదా. లేకపోతే చూస్తాడు దేవుడు. నీ ఉద్యోగమును వేరొకడు తీసుకును గాక అంటాడు. అప్పుడు ఏమన్నా ఆమె అన్నారా? ఇంకంతే కదా. ఆయన తర్వాత ఇంకా ఆమె అనడానికి పోయినా ఆ కార్యం జరిగిపోతే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నీ ఉద్యోగం వేరొకటికి ఇచ్చును గాక అంటే మనం ఎంత సిన్సియర్గా చేసినా అమ్మా ఎక్కడో దగ్గర ఏదో ఒక రిమార్క్ పెట్టి సస్పెండ్ అంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరుడా, మనకున్న అధికారాలను బట్టి, మనకున్నటువంటి పనులను బట్టి దేవుని సన్నిధిని అలక్ష్యం చేయొద్దు, దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయొద్దు, దేవుని ఉపవాస ప్రార్థన అలక్ష్యం చేయొద్దు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఎందుకంటే ఉపవాసం ఎందులో ఉన్నామేమో, ఒక 50 తర్వాత చేస్తే పోవాలి ఉపవాస ప్రార్థన, 40లోకి నీలో ఫ్యాక్టరీలన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడు 40 సంవత్సరాల లోపల నీ జీవితంలోకి లేకపోతే ఫ్యాక్టరీలన్నీ వచ్చి 40 సంవత్సరాల తర్వాత నువ్వు చేయలేవు ఉపవాసం. 40 సంవత్సరాల తర్వాత చేయాలంటే టాబ్లెట్ వేసుకోవాలి, డాక్టర్ గారు చేయాలని చెప్తారు. ప్రేమ పెట్టాలా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనలో శక్తి ఉండంగానే దేవునికి మహిమ కలుగును గాక. మనలో బలము ఉండంగానే మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండడానికి మోకాళ్ళు వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు 60 ఏళ్ళలో ఉపవాసం ఉండలేదు. యేసుక్రీస్తు
క్రీస్తు వారు 30 ఏళ్ళ లోపలే 40 దినములు ఉపవాసం ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పండి? దాదాపు 1900 ఏళ్ల క్రితం. 1900 ఏళ్ల క్రితం ఆయన 30 సంవత్సరాలు ఉపవాసం ఉన్నాడంటే ఈ కాలంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండాలి చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఒక 10 ఏళ్ళు చేద్దామా? అంటే 20 ఏళ్ళకి మనం ఏం చేయాలి? అదేంటి బ్రదర్, ఇప్పుడే కదా బాగా దీని ఫలాన్ని తెచ్చుకోవాలి కదా బ్రదర్, ఇప్పుడేంటి గారు? అయ్యా 20 ఏళ్ళ ఉపవాసం ఏంటయ్యా? చూడండి ప్రేమ దేవుడు మనలో వచ్చే ఆలోచనలు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సోదరులు జ్ఞాపకం చేసుకోండి, యేసు క్రీస్తు వారు 12 ఏళ్ల వయసులో ఆయన మందిరం దగ్గర నిలిచిపోయి, యేసులేమనేటువంటి సభలో నిలిచిపోయి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో పరిచయంతో వాళ్ళందరితో కూర్చొని కోరికాయలు ఆడుకోవట్లేదు, కోడిపిల్లలు ఆడుకోవట్లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు లేఖనాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం మన బిడ్డలా ఉండడానికి వీల్లేదా? ఎవరైనా ఛాన్స్ ఎవరైనా దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నప్పటి నుంచే సమూయేలు వలె, చిన్నప్పటి నుంచి అనేక మంది ప్రవక్తల వలె, ఇదిగో అనేక మంది ప్రవక్తలు ఎవరి వయసులో ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని శద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు లాంటి వారు ఉపవాసాలు ఉన్నారు, అనేక అద్భుత కార్యాలు చేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత ఉపవాసాలు ఉన్నారా? లేరు. ప్రియమైనటువంటి దేవుడు జ్ఞాపకం చేసుకోండి, మనలో శక్తి ఉన్నప్పుడే, మనలో బీపీ షుగర్ ఇవన్నీ రానప్పుడే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఉపవాసం ఉన్నట్లయితే దానిని బట్టి దేవుడు నీ జీవితాన్ని గొప్ప విజయముగా, అనేక ఆశీర్వాదకరముగా మార్చేటువంటి దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుభవం చిన్న వయసే అని ప్రియ బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఏమా ఓటు హక్కు ఎంత ఎన్ని రోజులు ఉంది? 8 సంవత్సరాలకి ఓటు హక్కు 8 సంవత్సరాలమ్మా? 18 అంటే ఇంకా 2 సంవత్సరాలు తగ్గిపోయిందా? తగ్గిందా లేదా? నేను ఇప్పుడు 20 అన్నా అంటే ఇంకా 2 సంవత్సరాలు తగ్గిపోయింది. వెనక్కి వచ్చి జ్ఞాపకం చేసుకోండి, 18 సంవత్సరాల వయసులో నుంచే నా దేవుని కోసం నేను ఉపవాసం ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. నా కుటుంబం కోసం నేను ఉపవాసం ఉంటాను, నా సంఘం కోసం నేను ఉపవాసం ఉంటాను, నా మిత్రుడి కోసం నేను ఉపవాసం ఉంటాను అనేటువంటి ధైర్యం నీకు ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఉన్నట్లయితే దేవుడిని దీవించాలని ఆశపడుతున్నాను. నీ ద్వారా గొప్ప చేయాలని, ఈ లోకానికి పరిచయం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ఉపవాసం మనం చేయాలి. గొప్ప విజయాలు మన జీవితాల్లో మనము రుచి చూడాలి, చెయ్యాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనము మందిరానికి ఒక ఇంటికి రాయిస్తేనే ఎన్ని గొప్ప చెప్పుకుంటామమ్మా? ఒకటే ఇంటికి రాయి, ఆ ఇంటికి రాయి కనపడదు, లోపల ఉంటుంది. అయినా కనపడకపోయినా ఆ ఇంటికి రాయి మా పేరు రాయిందయ్యా. చాలా మంది మన గురించి కాదు, జరిగేటువంటి సందర్భాల గురించి చెప్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా చెప్తున్నాను, చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా. అయితే మనము చేసేటువంటి ఈ కార్యాల కన్నా కూడా ఇంకా గొప్ప విజయాలు మనం చూడాలంటే ఉపవాసం అనేటువంటి పునాదిని వేసుకో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగట్లేదంటే, కుటుంబాలు కట్టబడలేదంటే ఏంటి కారణం? ఏంటమ్మా కారణం? ఉపవాసం ప్రార్థన చేయట్లేదు, నిన్ను నువ్వు తగ్గించుకున్నటువంటి స్థితి ఉంటాయి కదా నీ జీవితంలో. ఉపవాసం ఉన్నప్పుడు నీలో నీరసం వస్తుంది. ఆ నీరసం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నీలో ఒక గుణం, అంటే నీ గుణాన్ని మారుస్తాడు దేవుడు. తిన్నటువంటి దేవుడు పెట్టారా? దేవుడికి స్థితి కలుగుతుంది. ఎందుకనగా ఆకలి వేసినప్పుడు, తినడానికి ఏమి లేనప్పుడు ఆ అనుభవం ఉండదు చూసారా? ఆ అనుభవం చాలా గొప్పది ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా. దాని ద్వారా అన్నం విలువ ఏదో మనకు తెలుస్తుంది. మన బిడ్డలకు తెలుస్తుంది అన్నం విలువ తెలియదమ్మా. ప్లేట్లో సగం వదిలేస్తారు. కానీ ఒక మెతుకు విలువ మనకి తెలియాలంటే ఏం చేయాలంటే 1 పూట 2 పూటల ఉపవాసం ఉంటుంది. అప్పుడు దాని విలువ నీకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన కుటుంబాలు కట్టబడట్లేదంటే ఏంటి కారణం? తగ్గింపు స్థితి లేదు, ఉపవాసం లేదు, నిన్ను నువ్వు తగ్గించుకున్నటువంటి స్థితి లేదు. నువ్వెంతంటే నీవెంత, నువ్వెంతంటే నువ్వెంత అని భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు ఈ విధమైనటువంటి అహంకారాలతో ఉంటే నువ్వు తగ్గించుకోవాలంటే ఒకే ఒక మార్గము ఉపవాసం. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకొక ఉపవాసాన్ని మనం చూద్దాం. నూతన నిబంధన గ్రంథంలో ఇంకొక ప్రాముఖ్యమైన ఉపవాసాన్ని చూసి మనం ముందుకు వెళ్దాము. అపొస్తలుల కార్యములు ఎప్పుడు విన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ఉపవాసాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు
27వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఒకసారి చూద్దాం. దేవుడు బిడ్డారా, ఒక గొప్ప ఉపవాసము, ఒక గొప్ప విజయము ఇక్కడ దేవుడు మన కోసము ఏర్పాటు చేయబడి ఉంది. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 1-2 వచనాలు చదవడం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఆగుస్తు పటాలములో శతాధిపతి యూలియను వానికి అప్పగించింది. ఆసియా దేశంలోనున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముద్దియు పట్టణపు ఓడెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. ప్రేమిటువంటి దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఒక సందర్భాన్ని దేవుడు మనకి తెలియపరుస్తున్న లేఖనంలో నుంచి, ఇక్కడ ఓడ ఎక్కి ఇటలీకి వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు వాళ్ళందరూ కూడా ఇదిగో పౌలును మరికొందరు ఖైదీలను కలిసి అధికారులు కలిసి ఓడ ప్రయాణం చేయడానికి ఇక్కడ ప్రారంభమైనటువంటి లేఖనాన్ని మనం చూస్తున్నాం. 9వ వచనం చూడండి దేవుడు బిడ్డలారా. 9వ వచనం, చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయక అపాయకరమై ఉండెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట దేవుడుంటారా, అక్కడ పౌలుతో ఎవరెవరు ఉన్నారు అమ్మ అందరూ చూడండి. ఇక్కడ పౌలుతో ఎవరెవరు ఉన్నారు? అక్కడ ఎవరెవరు ఉన్నారు? ప్రార్థనా పరులు, ఉపవాసం చేసేటువంటి వారు, పెద్ద పెద్ద భక్తులు ఉన్నారా? ఎవరున్నారు అక్కడ? ఖైదీలు అంటే ఎవరు? మంచి ప్రవర్తన కలిగి మంచి పని చేసేవాడు వాళ్ళైనా వాళ్ళు కాదు. మరి ఎవరు? దుర్మార్గపు పనులు చేసి లేనిపోని పాపములు చేసినటువంటి అనేక మంది పౌలు గారితో ఉన్నారు. ప్రేమ దేవుడు, వారందరూ పడవ ప్రయాణం చేస్తున్నారు, ఓడ ప్రయాణం. మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో చెప్పాలి? మన ఈ లోకంలో ఏం ప్రయాణం చేస్తున్నాం? మన జీవిత ప్రయాణము చేస్తున్నాం. ప్రేమటువంటి దేవుడు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు అక్కడ ఓడ ప్రయాణం చేస్తున్నారు సముద్రంలో, మనము ఇక్కడ మన జీవిత ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాము. అయితే ఉపవాస దినము అయిపోయిన తర్వాత అని అక్కడ లేఖలు చదివించే 9వ వచనంలో, చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున, ఉపవాస దినము గతించిపోయింది, అయిపోయింది. ఉపవాస దినము గతించిపోయింది. ఎవరు ఉపవాసం ఉన్నారు చెప్పాలా? ఖైదీలు ఉన్నారా? ఎవరున్నారు? పౌలు గారు ఒక్కరే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు ఒక్కరే ఉపవాసం ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే ఆయన ఉపవాసం ఉన్నారు. ఖైదీలందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఖైదీలకి మంచి ఫుడ్ ఉండదా? మంచి ఫుడ్ లేకపోతే కొడతారు, అధికారులు కూడా కొడతారు. జ్ఞాపకం చేసుకోండి, చాలా భయంకరంగా ఉంటాయి ఖైదీలు అంటే జైళ్ళలో. సో అయితే వాళ్ళు మంచి ఆహారం తినడం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా పడవలు ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దేవుని చేత బంధింపబడి, దేవుని చేత రక్షింపబడి అపొస్తలుడిగా మార్చబడినటువంటి పౌలు గారు మాత్రం ఉపవాసం ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఉపవాస దినం అయిపోయింది. అక్కడ చూడండి ఏమంటాడు 10వ వచనంలో, అప్పుడు పౌలు అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకులు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు నష్టములు కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను. ఒకసారి చెప్పండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఉపవాసం మనం ఉంటామో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫ్యూచర్ ని తెలియపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫ్యూచర్ ని రేపేమవుతుందో మనకి తెలియపరిచాడు. మనం ఈ ప్రయాణం చేయొచ్చా లేదా, ఈ మార్గంలో వెళ్ళొచ్చా లేదా, ఈ పని చేయొచ్చా లేదా అని మనకి దేవుడు ఒక వివేచనని కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నటువంటి మాట, పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నా దేవుడు నాతోనే చెప్పాడు, ఒక ఆలోచన కలుగు చేశాడయ్యా. నేను ఉపవాసం ఉన్నాను, ఉపవాస దినము అయిపోయింది. ఇదిగో నా దేవుడు నాతోనే మాట్లాడాడు. మనందరికీ ప్రమాదం, వాడికి ప్రమాదం, సరుకులకి ప్రమాదం, ఈ ప్రయాణం మనం చేయకపోవడం మంచిది అని చూసారు. ఉపవాసం చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది?
గమనించారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా? ఒక వివేచన మనకి కలుగు చేస్తాడు దేవుడు. మనం సమస్తాన్ని ఉపేక్షించుకొని దేవుడితో సహవాసం చేసినట్లయితే, ఆహారం తినకుండా మంచిగా జీవించినట్లయితే ఒక మంచి ఆలోచన మనకి ఇస్తాడు. నా బిడ్డకి ఎవరితో పెళ్లి చేస్తే బాగుంటుంది, నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఏ ఊర్లో వింటే బాగుంటుంది, ఏ సంఘానికి వెళ్తే బాగుంటుంది, ఏ వాక్యం వింటే బాగుంటుందని ఒక వివేచన దేవుడు మనకి కలుగు చేస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారికి ఆ విధంగా కలుగు చేశారు. అయితే వాడు ఏం చేశారు చూడండి ప్రేమ దేవుని బిడ్డ, వాళ్ళు చూడండి వాడు ఏం చేశారు, తోచుచున్నదని చెప్పి వాడిని హెచ్చరించాను. అయితే 11వ వచనం చూడండి, ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక. చూడండి ఇక్కడ ఏం చేశాడు ఆయన శతాధిపతి, ఏం చేశాడు? పౌలు చెప్పినది అంటే దేవుని బిడ్డలు, దేవుని ప్రవక్తలు, పాస్టర్ చెప్పింది నమ్మక. అదే అక్కడ అర్థం జ్ఞాపకం చేసుకోండి. మీ సహోదరి సహోదరుడా, అయ్యా నేను ఉపవాసం ఉన్నాను, అయ్యా నువ్వు అర్థంగా ఉండొద్దు, ఈ తప్పు క్రియలు చేయొద్దు, ఈ విధంగా నువ్వు ఉండొద్దు, ఈ కుటుంబం ఉండొద్దు అని చెప్తే వింటారా? వింటారమ్మా? వినరు. ఆయన ఏం చేశాడు? శతాధిపతి ఏం చేశాడు? నువ్వేదయ్యా మాకు చెప్పేది. చూడండి ఆయన ఏం చేశాడు చూద్దాం. ఆయన ఏమంటాడు చూడండి, శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నాలుగుడును వాడ యజమానుడు చెప్పింది నమ్మాను. ఏనబడమ్మా? భూత వైద్యుడు చెప్పిందే. చాలా మంది జీవితాలమ్మా అయ్యగారు చెప్పింది నమ్మరు, దేవుని వాక్యం చెప్పింది నమ్మరు. భూత వైద్యుడు చెప్పాడంటే ఈ కుండి ఎట్లా ఉండాలి, ఈ తలుపు ఎట్లా ఉండాలి, ఈ కిటికీ ఎట్లా ఉండాలి. అరే గాలి మీద వస్తే చాలరా, దేవుని వాక్యం ఇంట్లో ఉంటే చాలయ్యా, మీ కుటుంబం బాగుంటుందని చెప్తే వింటారా? ఆ కుండి ఎట్లా ఉంటుంది, మన ఆయన వచ్చి చెప్పాడు, ఆ కుండి మార్చాడు, నా జీవితం భలే ఉంది. ఎక్కడ? ఈ లోకంలో. దేవుడు లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ పడవ తోలేటువంటి నావికుడు చెప్పాడంట, ఏం కాదు పదండి, ఏం కాదు నువ్వు తాగు, ఏం కాదు నువ్వు తిరుగు, ఏం కాదు సినిమా చూడు, ఏం కాదు ఫోన్ ఎప్పుడు వాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి మాటలన్నీ ఎవరు చెప్తారంటే ఈ లోకంలో ఉండేటువంటి యజమానులు. వాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళ లోక దృష్టినే చూస్తూ ఉంటారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన కనుదృష్టికి కనబడినటువంటి సృష్టి ఏమన్నా ఉందమ్మా? ఏమన్నా ఉందా? లేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో రేపు ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. దేవునికి స్తుతి కలుగును గాక. అది మనకి తెలియాలంటే మనం దేవునితో ఉపవాసం ఉండి సహవాసం చేసి, అయ్యా సహాయం చేయి ప్రభువా అని మనం అడిగినట్లయితే ఆయన మనకి తెలియపరుస్తాడు. నువ్వు ఎలా మాట్లాడాలో తెలియపరుస్తాడు, ఎలా ఆన్సర్ చేయాలో తెలియపరుస్తాడు, ఎలా ముందుకెళ్ళాలో తెలియపరుస్తాడు. ప్రేమికుడు దేవుని బిడ్డలారా, అయితే అక్కడ ఏం చేశాడు చూడండి, యజమానుడు చెప్పిందే నమ్మాను. చూసారా? ఈ లోకంలో వారు చెప్పిందే నమ్మారో లేదమ్మా? ఓడ యజమాని ఏం చెప్పాడు? మనకేమి అసలు కాదు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను తెలుసా పడవ? ఈ ఓడ ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతున్నాను తెలుసా నీకు? పౌలు ఏంటో నువ్వు చెప్పేది? రాత్రి నీకు దేవుడు కనిపించి చెప్పాడా? నీ ఆత్మతో చెప్పాడా? ఉపవాసం అంటే చెప్పాడా? నేను 40 సంవత్సరాల నుంచి పడవ తోలుతున్నా, ఏం కాదు, ఇటువంటి ఎన్ని చూశాడు నా జీవితంలో, పోనీ ఏం కాదని ఏం చేశాడంటే ముందుకు బోధించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, కానీ దేవుని యొక్క వివేచన చూడండి. పౌలు గారికి వివేచన ఇచ్చింది. ఉపవాసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసినటువంటి కార్యాలు చూద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడు చేసిన కార్యాలు 14వ వచనం చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కొంచెం సేపు అయిన తర్వాత ఏంటంటమ్మా ఇది? చదవండి. అక్కడ ఏముంది? అక్కడ ఏముంది? అక్కడ ఏమోనంట? సైక్లోను. మనకు తెలిసిందేంటి? సైక్లోన్ తెలుసు కదా. ఎక్కడ చూసిన పదం జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా. ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడినటువంటి మాట అది. ఏమో తెలుసా? ఊరక. దాని పేరేంటి? ఇప్పుడు అనేకమైన పేర్లు ఎలా వస్తున్నాయని ఒక డౌట్ ఉంటుంది కదా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నోవా. మనం పడవలు ఏమంటుంటాం? పడవలు ఏమంటుంటాం? నావా. ఎస్, దేవునికి స్తుతి కలుగును గాక. నావా అనేది ఎలా వచ్చింది? నావని ఎవరు పెట్టారు? చెప్పండమ్మా, ఎవరు పెట్టారు? నోవా. దేవునికి మహిమ కలుగును గాక. నావా అర్థమైంది ప్రతి సహోదరి సహోదరుడా. ప్రతి ఒక్కటి సృష్టిలో దేవుని యొక్క జ్ఞానం ద్వారా వచ్చే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. వీళ్ళు వెళుతూ ఉండగా ఏమొచ్చిందంటే ఓరకలోను అనేటువంటిది చూడండి అక్కడ ఏమో ఓరకలోను అని పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. చూసారా? సైక్లోన్ లో
ఉన్నాయి కదా, భయంకర తుఫాన్లు, సైక్లోన్లు అనేక ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని జ్ఞాపకం చేసుకోండి. అయితే అటువంటిది పెనుగాలి ఒకటి వారి ఓడ మీదకి వచ్చింది. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని మాటకి విలువకుండా, దేవుని యొక్క లేఖనానికి విలువకుండా మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉంటామో అప్పుడు సాతాను శక్తులు మన మీద ఏం చేస్తాయమ్మా? ఏం చేస్తాయి? పని చేస్తాయి, దాడి చేస్తాయి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే ఆ ఊరకంలో అనేటువంటి గాలి వారి మీదకి వచ్చిందో వాళ్ళు చూడండి ప్రియమైనటువంటి దేవుడు ఏమైపోయిందో, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోతుంది. ఏమి జీవితం? గాలికి, సాతాను శక్తులకి కొట్టుకొని పోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితం దేవుని మాట వినకపోతే మన జీవితాలు కొట్టుకుపోతాయని జ్ఞాపకం చేసుకోండి. మనలో వివేచన రాకపోతే, మంచి ప్రకారం, మంచి మాట ప్రకారం దేవుని యొక్క బిడ్డల అంటే దేవుని యొక్క సేవకుల మాట ప్రకారం, దేవుని లేఖనాల ప్రకారం జీవించకపోతే మన జీవితాలు కొట్టుకొని పోతాయని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. దాని తర్వాత 15వ వచనంలో దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోతుంది. ఓడ నాయకుడు ఏమయ్యాడప్పుడు? డ్రైవర్ ఏమయ్యాడమ్మా? డ్రైవర్ ఎదురు నడిపించాడా? ఆయన కూడా ఆ పడవలో కొట్టుకొని పోతా ఉన్నాడు నాయకుడే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నీకేం కాదు, నువ్వు ఎన్ని చేయి అంటారో వాళ్ళు కూడా ఒకప్పుడు పతనం అయిపోతారో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, మొత్తం అందరూ కూడా కొట్టుకొని పోతున్నారు. 18వ వచనం చూడమ్మా. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున ఏం చేశారు చూడండి. మరునాడు సరుకులు పారవేయసాగిరి. మొట్టమొదటి లాసు ఏమైంది? ఏమైందయ్యా? సరుకులు. ఎన్ని సరుకులు ఉన్నాయి, ఆ సరుకులను ఏం చేస్తున్నారు? వాళ్ళ చేతులతోనే. పాపం చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, మన చేతులతో మనం ఏం చేయాలా? సరుకులు ఎక్కడేస్తాం? హాస్పిటల్ అమ్మా, ఎక్కడేస్తాం? నదిలో ఎక్కండి. నువ్వు ఆ సరుకుల సముద్రంలో ఎక్కేసిన సముద్రం మునుగుతుందా? మునుగుతూ డాక్టర్ నువ్వు ఎంత డబ్బు పెట్టినా నయం కాదు. చూసాడు ఏడులో కొత్త జబ్బు వచ్చిందండి. పాపం కళ్ళు తిరిగి అక్కడ పడిపోతున్నారు. అనేక మంది పడిపోతున్నారు. జబ్బు ఏంటో తెలియడం లేదు, ఏ ప్రాబ్లమో తెలియడం లేదు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకోండి. దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మన జీవితాలు వెళ్తాయో మన సరుకులన్నీ మనమే, మన డబ్బులన్నీ మనమే. ఎక్కడ గంగలో పూసినట్టు అంటారమ్మా. మన అంతటా మన ప్రయాస అంతా, మన కష్టం అంతా ఏమైపోయింది? గంగలో పోసినట్టు అయితే అంటారా? కొంతమంది సాగుతుంది కదా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా, మొత్తం వాళ్ళంట సరుకులు పారవేయ మొదలు పెట్టిరి. మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి కూడా ఏం చేశారు? ఓడ సామాగ్రి అంటే ఇంట్లో సామాగ్రి, పప్పులు పారేశారు, కందిపప్పు పారేశారు, గోధుమలు పారేశారు, అన్ని సరుకులన్నీ పడేశారు, విలువైనటువంటి అన్ని కూడా పడేశారు. చివరికి ఓడ సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని కూడా ఏం చేస్తున్నారంట? పారివేయడం స్టార్ట్ చేశారు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయిందా? చూసారు ఉపవాసానికి ఎంత శక్తి ఉందమ్మా? ఎంత శక్తి ఉందో చూడండి ఉపవాసానికి. ఉపవాసం ఉన్నప్పుడు ఒక తెలివిని, ఒక జ్ఞానాన్ని భక్తునికి ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం ఎప్పుడైతే వీళ్ళు వినలేదో వాళ్ళంట కొన్ని దినములను రాయబడింది. అక్కడ ఏం చూడలేదంట అమ్మ? మనం సూర్యుడు చూడకుండా ఉండగలమా? 2 రోజులు సూర్యుడు కనపడకపోతే మనం ఉండగలమా? ఉండలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడిని చూడలేదు, చంద్రుడిని చూడలేదు, నక్షత్రాలు చూడలేదు, ఎండిపోతుందో తెలియదు, తినేదానికి లేదు. ఓడ మొత్తం ప్రమాదంలో ఉంది. జీవితం అంతా అతలాకుతలమైపోయి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళ చేతులతో సమస్తాన్ని పడవేసుకున్నారు. ఇంకా ఓడ కొట్టుకొని పోతూ ఉంది. ఎండిపోతుందో మనం అంటాం కదా, నా బ్రతుకు ఎండిపోతుందో దిక్కు అంటామమ్మా. కొన్నిసార్లు అంటాం కదా, దిక్కు తోసట్లేదు అయ్యారు. ఎప్పుడు అంత నాశనమైన తర్వాత ముందు చెప్తే ఏంటారా? ఎండ్రో మొత్తం కాలి బూడిదైన తర్వాత అప్పుడు వస్తారు. ఇంకేమైనా మిగిలింది బూడిదే కదా. కానీ ప్రియమైన దేవుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఉపవాసంలో అంత శక్తి ఉంది. ఆయన ఉపవాసం చేశాడు.
ముందు జరగబోయేదానికి దేవుడు తెలియపరిచాడు. దాని తర్వాత చూడండి, ఆశ కొద్దిగా పోయాను, వారు బహుకాలము ఏం చేశారంటమ్మా? భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని గ్రేక నుండి బయలుదేరకే ఉండవలసిందని, అప్పుడు ఈ హాని నష్టమును కలుగకపోవును. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసం రోజు ఉపవాసం ఉన్నారా? వాళ్ళు ఉన్నారా? అయ్యా గమనించారు దయచేసి. ఉపవాస దినమును గడిచిపోయినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండలేదు. సంతోషికి హ్యాపీగా పడవలో ప్రయాణం కదని జాలీగా ఉన్నారు. బందీలుగా ఉన్నారు. వాళ్ళకి ఏ బాధ ఏ చిక్కు చింతలు లేవు. వాళ్ళకి సంతోషికి హ్యాపీగా తింటూ ఉన్నారు. కానీ పౌరు భక్తులు మాత్రం ఉపవాసం ఉన్నాడు. సహోదరుడా, ఎప్పుడైతే వాడు ఉపవాసం ఉని వాళ్ళు ధిక్కరించి ఆ మాటను ధిక్కరించి ఉన్నారో దేవుడు వాళ్ళ చేత ఏం చేయించాడు? గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, మనకే మనం అర్పించుకోకపోతే, మనకే మనం ఉపవాసానికి రాకపోతే ఏం చేస్తారమ్మా? ఆయన ఉపవాసం ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మనకి శక్తి ఉన్నప్పుడు ప్రభువా నీ కోసం నేను ఉపవాసం ఉంటాను, నా కోసం నేను ఉపవాసం ఉంటాను, నా సంఘం కోసం ఉపవాసం ఉంటానని నీకు వస్తే మంచిది. రాకపోతే ఏం చేస్తాడమ్మా? మామూలు జ్వరం వచ్చిందనుకో అన్నం తింటావా? రొట్టె ముక్క కూడా మనము తినలేము. ఇంకా రొట్టె ముక్క కూడా మన నోటికి సహించదు. ఇంకా బిర్యానీ పెట్టినాడు ఏమి తినలేవు. ప్రేమైనటువంటి దేవుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనలో శక్తి ఉన్నప్పుడే ఉపవాసం చేయడానికి మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వీళ్ళు అక్కడి నుంచి తినేదానికి ఏమి లేకుండా అయిపోయారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలా, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇదిగో 25వ వచనం చదవండి. 25వ వచనం 22వ వచనం చూడండి. మరి 22, ఇప్పుడైనను చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే కానీ మీలో ఎవరి ప్రాణములకు హాని కలుగదు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? ఆ ఉపవాసంలో మళ్ళీ ఇంకొక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే